రెండు ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని జై భారత్ విజయవాడ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకట్రామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని, ప్రత్యేక హోదా లేక ఇక్కడ యువతకు ఉపాధి కరువైందని, ఇప్పుడు ఓ 3 పార్టీలు కలిశాయని, వీరిది పొత్తు అయితే వారిది కేంద్రానికి తొత్తు అని పేర్కొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట్రామారావు ఆదివారం ఉదయం వాగు సెంటర్, వించ్పేట, రైల్వే కాలనీ, పంజా సెంటర్ లో బ్యాటరీ టార్చ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో పోతిన రాము మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కేంద్రం పెత్తనంతో సాగుతున్నాయని విమర్శించారు. అంతా కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టేస్తున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగానే జై భారత్ ఎన్నికల బరిలో దిగిందని పోతిన వెంకట్రామారావు చెప్పారు. విజయవాడకు వచ్చి ప్రధాని మోడీ ఏం చేస్తారని, ఆంధ్రప్రదేశ్ కు ఆయన ఆధ్వర్యంలో జరిగిన అన్యాయం సరిపోదా అని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట్రామారావు ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేస్తామనటం అన్యాయం కాదా? శంకుస్థాపన చేసి అమరావతి రాజధానిని మార్చడం దారుణం కాదా అని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం పేరుతో రాష్ట్రానికి వస్తున్న మోడీజీ వీటన్నింటిపై సమాధానం చెప్పగలరా అని పోతిన రాము ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమలో వ్యాపార వర్గాల సమస్యలపై జై భారత్ స్పందిస్తుందని, వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మెట్ల నిర్మాణం, ఇళ్లకు తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని పోతిన రాము హామీ ఇచ్చారు. స్థానిక రైల్వే కాలనీల్లో సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఎవరు కూడా ఇక్కడ ఉన్న లోకల్ సమస్యను కడతీర్చే విధంగా ఎవరు ఇప్పుడు మనం స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేస్తే 5వ తరగతి కానీ 6వ తరగతి కానీ క్వార్టర్లీ జరుగుతుంది ఫస్ట్ పరీక్ష, హాఫ్ ఇయర్లీ జరుగుతుంది సెకండ్ పరీక్ష, ఫైనల్గా యాన్యువల్ జరుగుతుంది. యాన్యువల్లీ పరీక్షలు జరిగిన తర్వాత ఏం మార్కులు వచ్చినాయి పెర్ఫార్మెన్స్ అనేది ఆ కుర్రవాడి యొక్క ఫోకస్ పోటీ పెట్టి ఆధారపడతారు. ఇక్కడ కూడా సినిమా అంతే, మనకి ఏం మేలు చేశారని మేము అడుగుతా ఉన్నాం. మీరు మన ఇంట్లో అందరూ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ రకమైన ఉద్యోగాలు ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని పెద్ద ప్రామిస్ చేస్తాను.